సార్ ఎక్కడ అనుకున్నారు ఈ క్యారెక్టరైజేషన్? రిచ్ బాయ్, రిచ్ కిడ్, చిన్న చిల్లరగా ఉండే పబ్లోకి వెళ్ళాలి, ఎక్కడో ట్రిగర్ అయ్యి ఉంటుంది పాయింట్, ఎక్కడో చూసి ఉంటారు మీ ఫ్రెండ్ సర్కిల్, ఎక్కడో విని ఉంటారు. నేనే మీరేనా? అలా అంటే మాకు నేను చదువుకున్న కాలేజు థింగ్స్ అవన్నీ చాలా పాజిటింగ్ ఉంటాయి, బట్ అవి ఆనేవి కావు. మాస్ బార్కి వెళ్ళి సరదాగా ఆ గోల్లో బీరేస్తేనే కిక్ ఇచ్చేది. అలాంటి ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉంటే బాగుంటుంది. అతను ఒక మల్టీ మిలియనర్ అయితే అతను క్యారెక్టర్లో బిహేవ్ చేస్తూ ఉంటే కొత్తగా ఉంటుందని ఆ క్యారెక్టర్లో డిజైన్ చేశాను. ఓకే సార్, చెప్పగానే కిరణ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు? చెప్పగానే క్యారెక్టరైజేషన్ చెప్పగానే ఇటువంటి క్యారెక్టర్ చేయలే కిరణ్ కూడా అంటే తరోలో ఎంజాయ్ చేశారండి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ ఫన్ అంతా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే ఫాదర్ ఎమోషన్ వచ్చిందో చిన్న కళ్ళలో నీళ్ళు, ఫస్ట్ నరేషన్ కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఈ సీన్ వరకు అయితే సినిమా బ్లాక్ బస్టర్, మనం సినిమా చేస్తాం అన్నారు ఆయన. నమ్మింది అయితే డెఫినెట్లీ ఫాదర్ ఎమోషన్. మీకు సినిమా థియేటర్లో కూడా నడిచింది కూడా అదే సెకండ్ హాఫ్. ఎగ్జాక్ట్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఇక రేసు మీ సినిమా. అదే మేము షూట్ చేసిన తర్వాత, కొంతమందికి షో చేసిన తర్వాత, స్క్రిప్ట్స్ మల్టిపుల్ పీపుల్ చెప్పిన తర్వాత అందరూ ఏమన్నారంటే ఇంత పెద్ద ఫాదర్ ఎమోషన్ సడన్గా వచ్చినట్టు అవుద్ది, ఒకసారి ఫాదర్స్ అని మధ్యలో వచ్చిన డ్రామా ఉంటే బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేశారు. బట్ ఆ సీడ్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత పేలదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు పేలుతుంది. సో ఎంతమంది చెప్పినా నాది, హీరో గారిది, ప్రొడ్యూసర్ గారిది ఒకటే కాల్, వద్దు అనేది. ఆ పాయింట్ మీద నమ్మాము. అదే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు జనాలు.